परमेश्वराय नमः। ओम नमो नारायणाय नमः। ओम शांति शांति शांति। नमस्ते। మీ అందరికీ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. మా ఛానల్లో 89 రూపాయలను వెచ్చించి జైన్ కానీ దిగువన చూపబడినటువంటి జైన్ బటన్ను ఒత్తితే సమాచారం అంతా తెలుస్తుంది. అలా జైన్ కావడం మూలంగా నా యొక్క ప్రత్యేకమైనటువంటి వాట్సాప్ నెంబర్ను మీకు అందజేస్తాను. మీకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి సందేహాలు కావచ్చు, నేను ఖచ్చితంగా తెలియజేస్తాను. నా ప్రత్యేకమైనటువంటి వాట్సాప్ ద్వారా మన సంభాషణ అనేది సాగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎవరైనా నా వీడియోల మూలంగా హితోధికంగా లాభం జరిగింది అనిపిస్తే మాత్రమే 40 రూపాయల నుంచి 10,000 వరకు దిగువన చూపబడినటువంటి థ్యాంక్స్ బటన్ను ఒత్తి మీరు చందా రూపంలో అందజేయవచ్చు. ఒక విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి, మనం ఎన్నో రూపాయలను అనవసరంగా వ్యర్థంగా చేస్తూ ఉంటాం. ఒక మంచి పని కోసం, ఏదో ఒక మంచి కార్యం కోసం చేసినటువంటిది ఎన్నడూ నష్టం జరగదు. అది మీ ఇష్టపూర్తిగానే, ఇందులో బలవంతం ఎట్టిది లేదు. ఈ విషయాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోండి. నొక్కి ఒక్క నుంచి చెప్తూ ఉన్నాను, అది మీ ఇష్టపూర్తిగా మాత్రమే జైన్ కావడం కావచ్చు, చందా రూపంలో అందజేయడం కావచ్చు. సరేనా? వజ్రం ఎంత విలువైనది అంటే అంతటి విలువైనది మరొకటి లేదు. అదేవిధంగా మన శరీరాన్ని వజ్రతుల్యంగా ఉంచడానికి ఈ వజ్రాసనాన్ని మించింది మరొకటి లేదు. వజ్రం ఎంత కఠినంగా ఉంటుందో నీ శరీరాన్ని అంత దృఢంగా ఉంచగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటిది ఒకే ఒక ఆసనం, వజ్రాసనం. అంతేకాకుండా భోజన అనంతరం చేయదగినటువంటి ఒకే ఒక ఆసనం వజ్రాసనం మాత్రమే. కాబట్టి మీరు ఈ వజ్రాసనాన్ని భోజన అనంతరం చేయడం మూలంగా మనకు కలిగేటటువంటి లాభాలు ఏమిటంటే, మన జీర్ణాశయ వ్యవస్థ అనేది సరైపోతుంది. మన చెడు వాయువులు మన నుంచి దూరమైపోతాయి. జీర్ణాశయానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి సమస్య అయినప్పటికీ నీ నుంచి పూర్తిగా దూరం అయిపోతుంది. జలగ ఏ రకంగానైతే చెడు రక్తాన్ని పీల్చివేస్తుందో అదేవిధంగా ఈ వజ్రాసనం అనేటటువంటి ఆసనం నీ జీర్ణాశయానికి సంబంధించిన సమస్తమైన అనారోగ్య సమస్యలను నీ నుంచి తీసివేస్తుంది. ఇది సత్యం. ఈ మన శరీరంలో అతి ప్రధానమైనటువంటి వ్యవస్థల్లో జీర్ణాశయ వ్యవస్థ అనేది ఎంతో ప్రధానమైనది. మన శరీరం మధ్య భాగంలో ఉన్నటువంటి ఈ ఉదర భాగంలో ఉన్నటువంటి సమస్తమైన దోషాలను తొలగించడం మూలంగా నీ శరీరం ఎంతో అద్భుతంగా, కఠినంగా, ఎంతో ఉన్నతంగా, ఎంతో దృఢంగా తయారవుతుంది. ఈ వాస్తవాన్ని నమ్మండి. ఈ వజ్రాసనాన్ని చేసే విధానాన్ని నేను ఇప్పుడు తెలియచేస్తున్నాను, చూడండి. మొదటగా ఈ విధంగా కూర్చొని కుడి పాదాన్ని కుడి ఇరుదు భాగంపై ఈ విధంగా తెచ్చి దానిపైన ఈ విధంగా వేసి, రెండవ పాదాన్ని కూడా ఈ విధంగా తెచ్చి 2 బ్రొటన వేలు కలిసేటట్లుగా ఉంచి మనం ఈ విధంగా కంఫర్టబుల్గా కూర్చోవాలి. ఆ తర్వాత మన యొక్క సమస్య గ్యాస్ సమస్య అనుకోండి. అప్పుడు ఈ అపాన ముద్ర వేయండి.
మధ్య 2 వేళ్ళను బ్రొటన వేలుతో ఆంచి మిగిలిన 2 వేళ్ళను తిన్నగా ఉంచండి. ఇది అపాన ముద్ర. అలా కాకుండా మనకు జీర్ణాశయ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నవి అనుకోండి, ఈ 5 వేళ్ళను ఒక దగ్గరకు తెచ్చేటటువంటిది సమాన వాయు ముద్ర. ఈ సమాన వాయు ముద్రను వేయండి. సమాన వాయు ముద్రను వేసి ఈ విధంగా వెన్నును తిన్నగా ఉంచి కన్నులను మూసుకొని ప్రశాంతమైనటువంటి చిత్తంతో మనం 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు భోజన అనంతరం కావచ్చు, లేదా బ్రహ్మముహూర్త కారణ కావచ్చు. ఈ విధంగా మనం ప్రశాంతంగా కూర్చొని మనస్సులో కేవలం నా యొక్క జీర్ణాశయ సమస్యలు అన్నీ తొలగిపోతున్నాయి అన్న భావనతో ఉండడం మూలంగా మన జీర్ణాశయ సంబంధమైనటువంటి రోగాలన్నీ తొలగిపోతాయి. ఆహారం త్వరగా జీర్ణమైపోతుంది. ఒక వాస్తవాన్ని గుర్తుంచుకోండి, భోజన అనంతరం వజ్రాసనం వేసేటటువంటి వ్యక్తి యొక్క శరీరం వజ్ర తుల్యంగా మారిపోతుంది, వజ్రకాయంగా మారిపోతుంది. అలా కాకుండా భోజన అనంతరం నడిచిన వ్యక్తికి చావు అనేది ఎంతో దూరంలో ఉంటుంది. భోజన అనంతరం కూర్చునే వ్యక్తికి చావు అతి సమీపంలో ఉంటుంది. భోజనం అనంతరం పడుండే వ్యక్తికి చావు త్వరగా వస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తించుకోండి. మనం భోజనం తిన్న వెంటనే పడుకోవడం చేయకూడదు, కూర్చోవడము చేయకూడదు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి క్రియ. వజ్రాసనంలో మనం కూర్చుంటే మాత్రం నీకు ఎంతో శుభం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. దీనిని మీకు ఒకసారి వెనక వైపు నుంచి చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగా 2 పాదాల బొటనవేళ్ళను ఈ విధంగా ఆంచి, మడాలను ఈ విధంగా ఉంచి, ఈ విధంగా మనం పీటులను ఆ మడాలపై ఈ విధంగా మడాల మధ్య భాగంలో ఈ విధంగా ఉంచేసి వెన్నును తిన్నగా ఉంచి ప్రశాంతమైనటువంటి చిత్తంతో మనం కూర్చోవాలి. అర్థమైందనుకుంటా. ఈ విధంగా 10-15 నిమిషాలు చేయడం మూలంగా మన శరీరం వజ్రతుల్యం అవుతుంది. ఒక వాస్తవాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి, మనం ఎక్కడో జిమ్ సెంటర్లోకి వెళ్ళి మన ఆరోగ్యాన్ని బాగు చేసుకునే అవసరం లేదు. మన ఇంట్లోనే మనం ఈ విధంగా కూర్చొని నయా పైసా అవసరం లేకుండా ఎంతో అద్భుతమైనటువంటి మన శరీర ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ఉంచేటటువంటి ఆసనాలను మనకి ఇచ్చినటువంటి మన ప్రాచీన మహానుభావులకు మనం రుణపడి ఉన్నాం. వాళ్ళ రుణాన్ని తీర్చుకోవాలంటే మనం ఈ ఆసనాలను ఆచరించి మన జీవితాన్ని ధన్యం చేసుకొని మన భవిష్యత్తు తరాలను ధన్యం చేద్దాం. మన జీర్ణాశయ సమస్యలన్నింటినీ ఈ వజ్రాసనం ద్వారా తొలగించుకొని మన భవిష్యత్తు తరాలకు ఈ విధంగా చేస్తే జీర్ణాశయ సమస్యలు తొలగిపోతాయని తెలియజేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. Thank you.